డే 29 డే 30 సంథింగ్. మర్చిపోయినాం డేస్ ఎన్ని అవుతుంది అనేసి. అంటే మనం జర్నీ చేస్తున్నప్పుడు నిజంగా మాకు తెలియట్లేదు. అప్పుడే చూస్తాం సండే అంటది, అప్పుడే చూస్తాం ఫ్రైడే అంటది మ్యాప్ క్యాలెండర్. నిన్న నైట్ ఢిల్లీకి ఒక 100 కిలోమీటర్స్ ముందర ఆగిపోయాం. ఆగిపోవడానికి రీజన్ ఏంటి అని అంటే వెయిట్ ఆల్ షో. ఒక పెట్రోల్ బంక్ రీజన్ ఆగిపోవడానికి బికాజ్ వాష్రూమ్స్ నీట్గా ఉన్నాయన్నమాట. సో వాష్రూమ్స్ నీట్గా ఉన్నాయనేసి ఇంకా వాళ్ళనే అడిగి ఆగిపోయాం మేము. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి ఎక్కడన్నా చూసుకొని తినేసి వీఆర్ గోయింగ్ టు సరోజినీ నగర్ మార్కెట్. సో సరోజినీ నగర్ మార్కెట్ అయితే నేను కంప్లీట్గా బ్లాగ్ చేస్తా. ఇప్పటికి ఇది లైక్ 3rd టైమో 4th టైమో నేను వెళ్ళడము. నాకు బార్గెనింగ్ రాదు. సో ఆ బార్గెనింగ్ ఎట్లా అన్నదే ఇక్కడ పెద్ద టాస్క్ అనమాట. ఇంకా చాలా రూల్స్ వచ్చాయి, మారిపోయింది మార్కెట్ అంతా అంటున్నారు. ఇంకా పాలికా బజార్ మార్కెట్ ఉంది, చాందినీ చౌక్ ఉంది, ఇంకోటి మీనా బజార్ ఉందో లేదో నాకు తెలియదు. చాందినీ చౌక్ బాగా గుర్తు. ఆడికి వెళ్దామంటే ఏంటి అంటే అక్కడ కూడా ఇప్పుడు అన్ని దగ్గర సేమ్ దొరకవు కదా. ఒక్కొక్కటి ఇప్పుడు వెడ్డింగ్ అంటే చాందినీ చౌక్, చిన్న చిన్న షాపింగ్ అంటే ఇంకొక ప్లేస్ అట్లా. అందుకు మేము వెళ్ళట్లేదు. మళ్ళీ టైం వేస్ట్. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఏం దొరకక ఏం నచ్చకుంటే టైం వేస్ట్ కదా. మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇక్కడికి వస్తే తీసుకునేది టాప్స్, టీ షర్ట్స్ అంతే అనమాట. చూద్దాము ఏమన్నా మంచిగా దొరుకుతాయేమో కలెక్షన్. ఐల్ పుట్ అ లాంగ్ వీడియో. సో తినేసి వెళ్ళాలి, హైడ్రేటెడ్గా ఉండాలి, ఎండ తగలకుండా ఉండాలి. ఇది నా రూల్ అనమాట. ఎంత ఎండ ఉంటుందని అసలు మేము అక్కడ లేలో చల్లగా, అసలు ఏసీ లేదు ఏం లేదు. పడుకుంటే 8-9 అవర్స్ లేసేటోళ్ళం కాదు కార్లో. అట్లాంటిది అసలు ఈ వేడికి నిద్ర పట్టట్లేదు ఇక్కడ ఢిల్లీలో. ముందు ముందు పోతే ఎట్లుంటుందో ఏమో వేడి అని అనిపిస్తుంది. చలో విల్ మీట్ యూ ఇన్ సరోజినీ నగర్. ఆ వ్యూ చూసి పొద్దున్నే ఫాగీ అనుకోకండి, అదంతా పొల్యూషన్. ఎంత వేడిగా ఉందంటే మేము ఇప్పుడు కూడా ఏసీ ఆన్ చేసుకొని వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్. ఇక్కడ ఎంతంటే ఫుల్ పొల్యూషన్ ఢిల్లీలో. ఎందుకు చెప్పనా, నేను గమనించింది ఏంటంటే ఒక్కో కార్లో ఒకడే పర్సన్ ఉంటాడు అంతే. ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో కారు ఉందేమో అని అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. చాలా పొల్యూషన్. అది చూస్తే ఎవరన్నా అబ్బా ఎంత చల్లగా ఉందో, ఎంత క్లౌడీగా ఉందో వెదర్ అని అనుకుంటారు. ఏం లేదు, అదంతా పొల్యూషన్. ఫుల్ వేడిగా ఉంది. ఏసీ వేసుకొని వెళ్తున్నాం పొద్దున్నే. ఇట్లా మధ్యలో ఇట్లా ఫ్లాగ్ కనిపించింది, మంచిగా ఉంది కదా. సో ఢిల్లీకి ఫైనల్గా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. సో దిస్ ఇస్ ద ఢిల్లీ గేట్. మేము ఆల్రెడీ లాస్ట్ టైం చూసామని ఇప్పుడు వెళ్ళట్లేదు, టైం లేదు ఈరోజు అనేసి. చాలా పీస్ఫుల్గా ఉంది. ఎందుకు అని అంటే మేము ఫైనల్గా ఆ ఒక జోన్లో నుంచి లైక్ ట్రిప్లో నుంచి బయటికి వచ్చి మళ్ళీ జనాలతో కలిసిపోయాము. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, లడాఖ్లో పెద్ద మనుషులు ఉండరు. సరోజినీ నగర్ మార్కెట్కి వచ్చేసాము. ఇక్కడ పర్ హార్కి పార్కింగ్ లైక్ 30 రూపీస్ తీసుకుంటారు. సో అక్కడనే పార్క్ చేసేసాం. ఎంత ఖాళీగా ఉందంటే, మేము వచ్చింది మండే కాబట్టి ఖాళీగా ఉంది. అండ్ లైట్గా వర్షం పడినట్టుంది. నైట్ మొత్తం బురద ఉంది. ఇంకా షాప్స్ అన్ని మెల్లమెల్లగా తెరుస్తున్నారు, పెద్దగా తెరవలేదు. మేము ఇప్పటి వరకు కూడా కార్లో కూర్చొని ఇప్పుడే వచ్చాం. 10:30 అవుతుంది, ఇంకా తెరవలేదు. ఎంతసేపు పడుతుందో ఏమో చూడాలి. మేమే వచ్చింది సరోజినీ నగర్కి. అదిగో సరోజినీ నగర్ మార్కెట్ బోర్డు. ఇప్పుడు ఇంత ఖాళీగా కనిపిస్తుంది కదా, ఇట్లనే ఉంటుందని అనుకోవద్దు. మేము వచ్చింది మండే, అఫీషియల్గా మండే ఇది క్లోజ్. సో మేము వచ్చింది పొద్దున్న 9 గంటలకి. 9 గంటల నుంచి 10:30 వరకు కార్లో కూర్చొని ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటే కార్ పార్కింగ్ చేసి వచ్చాము. ఇప్పుడు మెల్లమెల్లగా షాప్స్ ఓపెన్ చేస్తున్నారు. మేమేమో ఫస్ట్ మెట్రో దగ్గరికి వెళ్ళి మెట్రో దగ్గర చూసి అక్కడ నుంచి ఇక్కడికి వస్తాం. పెట్టుకుంటా. మీకు నా వీడియో ఇంపార్టెంటా, నా జుట్టు ఇంపార్టెంటా? వీడియో ఇంపార్టెంట్. అమ్మాయిలకు తెలుసు. అలా చాలా మంది కొనుక్కొని వచ్చేసారు, షాపింగ్ చేస్తున్నారు. అబ్బా వర్షాలు పడినట్టున్నాయి ఇడ, ఫుల్ వర్షాలు. ఇలాంటి కాస్మెటిక్స్ మాత్రం కొనకండి, స్కిన్ డ్యామేజ్ అవుతుంది. వినిపిస్తుందా? అదే కాస్మెటిక్స్ మాత్రం కొనద్దండి, స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అవంతా లో క్వాలిటీలో చేస్తారు అని చెప్తున్నా. ఇక్కడ కూడా ఫుడ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేసినాము, బాగాలేదు. మీకు కావాలంటే ఇక్కడ పబ్లిక్ వాష్రూమ్స్ ఉంటాయి, వెళ్ళొచ్చు. ఇప్పుడు మార్కెట్ నుంచి బయటికి ఈరోజు తిరిగి ఒక 10,000 స్టెప్స్ అవుతాయి. ఇలా తెలిసేమో మనం వేరే స్టేట్ నుంచి వచ్చినామని. అట్టే చూస్తారు కళ్ళల్లో కళ్ళు పెట్టి. గేట్ నెంబర్ 2 ఇది. గేట్ నెంబర్ 1, 2లో మెయిన్గా ఈ చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉంటాయి. అంతకుముందు ఇదంతా సరోజినీ నగర్ మార్కెట్ లోపల ఉండేది. ఇప్పుడు వీళ్ళు బయట పెడుతున్నారు. సో మనం ముందర గేట్ నెంబర్ 2 వరకు వెళ్ళి అక్కడ నుంచి ఒక్కొక్క షాప్ చూసుకుంటూ మళ్ళీ సరోజినీ నగర్ మార్కెట్లోకి వెళ్తాము. ఎందుకంటే ఇది ఇక్కడ పార్కింగ్ ఉందో లేదో మేము అందుకు లోపల పార్కింగ్ చేసి వచ్చాం.
ఇక్కడ ఏమేమి కొంటానా లేదా, క్వాలిటీ ఎట్లుంది, ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. ఉన్నాయి స్టాల్స్ అయితే 50 రూపీస్, 80 రూపీస్, 100 రూపీస్, 250 రూపీస్ స్టాల్స్ ఉన్నాయి చిన్న చిన్నగా. అబ్బా మొత్తం ఇది మెట్రో స్టేషన్ హాలతే ఇట్లుంటే ఇంకా ఏంది రోడ్ల పరిస్థితి ఈడ. పాపం ఎండ లేనట్టే ఉంది కానీ ఎండ ఉంది. సో మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం. బాగున్నాయి కానీ ఫ్రీ సైజ్ అంతే. ఇదే పేజే. డ్యామేజెస్ ఉంటాయి, ఆ డ్యామేజెస్ ఇంకా మనమే చూసుకోవాలి. మనకి సైజ్ ఫిట్టింగ్ కూడా చాలా వరకు కొన్న వాటిలో సైజ్ ఫిట్టింగ్ కూడా ప్రాబ్లం వస్తుంది. ఇంకా అవన్నీ ఆలోచించలేము 20-30 రూపాయలు అన్నప్పుడు. చాలానే కనిపిస్తున్నాయి మంచిగా, కానీ ఏదో ఒక మరకనో డ్యామేజో అట్లా ఉన్నాయన్నమాట. ఇంకా అదే మీరు చూసుకున్న దాన్ని బట్టి. ఈ వైట్ బాగుంటున్నాయి కానీ ట్రాన్స్పరెంట్ ఉంటున్నాయి. సో క్యూట్. బాగుంది కదా, పెద్దగా అవుతుంది. ఓకే ఇవి రెండు. మైండ్ ఇట్లా మంచిగా ఫిక్స్ చేసుకొని వచ్చిన, బాగా ఎతికి షాపింగ్ చేయాలని, అందుకే ఇంత ఓపిక్గా చేస్తున్నా నేను. ఇది చూడు క్యూట్గా ఉంది కదా, ఇది బాగుంది కదా బాగా. కానీ మరక ఇట్లా డ్యామేజ్లు ఉంటాయి, మరకలు ఉంటాయి, బట్ ఇట్స్ క్యూట్. ఇక అంతా కూడా వచ్చి అట్లా ఉంటుంది. మేము ఈ సీజన్లో వస్తేనే మాకు చెమటలు కారిపోతున్నాయి. ఇంకా ఎండాకాలంలో వస్తే ఇంకా మనుషులు నిలబడలేరేమో, అంత వేడి ఉంది ఇక్కడ. షాప్స్ చాలా ఉన్నాయి కానీ ఎత్తుక్కోవడమే పెద్ద టాస్క్. ఆ స్టాల్ నుంచి ఈ స్టాల్కే గంట పట్టింది. ఇంకా లోపల ఎంతసేపు పడుతుందో ఏమో షాపింగ్ చేయడానికి. సో ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ గేట్ నెంబర్ 2 దగ్గరికి రండి. అరౌండ్ 10:30, 11కి రండి. ఆల్మోస్ట్ అన్ని షాప్స్ ఓపెన్ అయిపోతాయి మండే రోజు. మిగతా డేస్లో నాకు తెలీదు. ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ బాగున్నాయి. నాకు ఇక్కడ ఎక్కువ స్ట్రీట్ షాపింగ్లో మొత్తము థ్రిఫ్ట్ క్లోత్స్ అనిపించాయి. సో మీరు వెళ్ళినప్పుడు చూసి తీసుకోండి. మీ ఫిట్టింగ్ అవంతా వాళ్ళు చెక్ చేయనియరు. సో ఓకే, బేసిక్గా లైక్ స్ట్రీట్ షాపింగ్ నచ్చిన వాళ్ళైతే రండి, బాగున్నాయి. నేను పొద్దున్న వచ్చినప్పుడు మంచిగానే ఉన్నాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత చెమటలు కారిపోతున్నాయి. సరోజినీ నగర్ మార్కెట్. సో ఢిల్లీలో వన్ ఆఫ్ ద ఫేమస్ మార్కెట్ ఇది. నేను ఇట్లాంటివి 2-3 బ్యాగులు తెచ్చుకున్నా. ఇప్పుడు నేను ఎట్లున్నా అంటే షాపింగ్ మాల్ సినిమాలో హీరో తిరుగుతారు చూడు, అట్లున్నా. మేము వచ్చినప్పుడు అయితే ఖాళీ. ఇక్కడైతే అస్సలు తినకండి, అస్సలు బాగోదు. మీరు బ్యాగులు తెచ్చుకోకపోతే వీళ్ళ దగ్గర బ్యాగ్ కొనుక్కోవచ్చు. వద్దురా బాబు అని నన్ను ఉంటాయి ఈడ. నేను షాపింగ్ మాల్లో నేను కూడా ఒక పాత్ర చేసిన, ఈ బ్యాగ్ మోసింది నేనే. చేస్తుంటే ఒక ఆయన నువ్వు మొత్తం చూడలే రా మళ్ళా అని అన్ని వినిపించి చూపిస్తున్నాడు. సో కష్టం. నేను ఇయర్ రింగ్స్ ఇన్స్టాగ్రామ్లో చూసా, ఇదేనావి? బాగున్నాయి కదా, ఇట్లాంటివి తీసుకున్నాం. మనకు కొంచెం అన్నిటి మీదకి వచ్చేలాగా ఉంటే బాగుంటాయి. వాటర్ మిలన్. మార్కెట్ లోపల ఇట్లా షాప్స్ ఉంటాయి. ఇక్కడ పక్కా చెక్ చేయండి. కొంచెం కాస్ట్లీ ఉంటాయి, లైక్ 300, 400, 600 అలా కూడా ఉంటాయి. కానీ మీరు బార్గెయిన్ చేస్తే తగ్గిస్తారు. ఫిక్స్డ్ ప్రైస్ అని బోర్డు పెడతారు కానీ ఇక్కడ లోకల్స్ అయితే మంచిగా బార్గెయిన్ చేస్తారు. మనం బయట నుంచి వచ్చాం, మన భాష వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి వాళ్ళు మాకైతే తగ్గించలేదు. కానీ వేరే వాళ్ళైతే పక్కా అక్కడ బోర్డు 250 అని ఉన్న 200కి అడుగుతున్నారు. సో వచ్చినప్పుడు చూడండి. ఇది నేను వైట్ లెనిన్ ప్యాంట్ తీసుకున్నా, అరౌండ్ 250, 300 పడింది. బాగుంది, నాకు నచ్చింది ఇది. ఇక్కడ ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ ఏది తీసుకున్నా కూడా 30 రూపీసే. కానీ లాంగ్ లాస్టింగ్ ఏమి ఉండవు, ఒక 2 వాషెస్కి అట్లా వెళ్ళిపోతుంది. సో మీరు కావాలంటే ట్రై చేయొచ్చు, బాగానే ఉన్నాయి. ఇట్లాంటివి చాలా కనిపిస్తాయి మీకు. ఫోన్పే చేయి. రూపాయలు.
ఈరోజు మండే గాబట్టి ఇంత ఖాళీగుంది గానీ, అదే మీరు వీక్ డేస్ వేరే ఏ డే వచ్చినా గూడా ఫుల్లు క్రౌడ్ ఉంటారు. నడవడానికి గూడా ప్లేస్ ఉండదు. యాక్చువల్‌గా మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే మండే క్లోజ్ అని ఉంటది. కానీ ఆఫీషియల్‌గా అది క్లోజ్. మీరొచ్చారా అంటే ఇక్కడ ఓపెన్‌లో ఉంటాయి. చాలా వరకు షాప్స్ ఓపెన్‌లోనే పెట్టుంటారు. ఇట్లా ఆల్రెడీ చెప్పాను గదా! ఆడ బోర్డ్స్ పెట్టేసి ఉంటారు. మీరు ట్రై చేయండి బార్గెయిన్ జేయడానికి. అండ్ అన్నీ దొరుకుతాయి. బేసిక్‌వి, మెన్స్‌కి, కిడ్స్‌కి కానీ అందరికంటే ఎక్కువ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి ఆఫీస్ ఎళ్ళే అమ్మాయిలకి ఎక్కువగా దొరుకుతాయి. అబ్బాయిల కంటే, చిన్న పిల్లల కంటే. అండ్ ఇది ఎక్కువ సరోజినీ నగర్ మార్కెట్ మెయిన్‌దది ఉంటది. అండ్ ఇక్కడ అబ్బా! ఇవి కనిపించాయి పింట్రెస్ట్ వర్త్ మీషోలో ఆ క్యూట్ క్యూట్ బాటమ్ వేర్ ఉంటాయి. అవన్నున్నాయి. జస్ట్ 250-350 ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది చూసా. ఇది కూడా నాకు నచ్చింది. ఇవంతా లైక్ డెకరేషన్ ఐటెమ్స్ అన్నమాట. చాలా అనిపిచ్చాయి. కానీ నేను కొనలేదు. మీరెంతమంది సరోజినీ నగర్ మార్కెట్‌కొస్తారో కామెంట్ జేయండి. నేనైతే చెప్పాను గదా! ఆల్రెడీ ఇది ఫోర్త్ టైమ్ రావటము. మనం ఏ సీజన్‌లో వస్తే ఆ సీజన్‌కి తగ్గట్టే దొరుకుతాయి ఇక్కడ బట్టలు. అండ్ ఇక్కడ లైక్ ఫింగర్‌కి రింగ్స్ ఉన్నాయి. ఎంత డిఫరెంట్‌గున్నాయంటే మనం రెగ్యులర్‌గా యేసుకునేలాగైతే లేవు. చాలా బావున్నాయి. అండ్ ఇవైతే క్యూట్ క్యూట్ టెడ్డీ బేర్స్ 150, 200 అలా జెప్తున్నారు. సైజ్‌ని బట్టి జెప్తారు. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ చెప్పాను గదా! ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ జూషినా అంటే నాకొక్కటి గూడా నచ్చలేదు. ఏమో తెలీదు క్వాలిటీ లాగా. అండ్ ఇవబ్బా! అన్నీ చెప్పా గదా! పింట్రెస్ట్‌లో మీరేం జూస్తారో, మీషోలో ఏం కొనుక్కోవాలనుకుంటారో, అవన్నీ ఇక్కడ మినిమమ్ ఒక రూ. 100 తక్కువకే దొరుకుతాయి ప్రొడక్ట్స్ అన్నీ. అండ్ మెన్స్ వేర్ చెప్పాను గదా! మెన్స్ వేర్ గూడా ఉంటాయి. మీరు కావాలంటే ట్రై జేయొచ్చు. లేదు మేము బ్రాండెడే యేసుకుంటాము అంటే మేమేం జేయలేము. ఇక్కడ 'వేదం' మూవీలో లాగా ఇది తెలిసిపోద్ది, తెలిసిపోద్ది, తెలిసిపోదు అన్నట్టు కొనాలి. అండ్ మెయిన్‌గా చెప్తున్నా ఈ కాస్మెటిక్స్ అయితే అస్సలు కొనకండి. స్కిన్‌కి మీరు హార్మ్ చేస్తున్నట్టే. అండ్ మళ్ళీ ఇంకో క్యూట్ స్టాల్ కనిపించింది టెడ్డీ బేర్స్‌ది. అండ్ నేనైతే కొనట్లేదు. ఎందుకంటే మెయిన్‌గా నేను ఫిక్స్ అయ్యి వచ్చింది బట్టలు కొనాలి అనేసి. ఇట్లాంటి బొమ్మలన్నీ నేను కొనాలనుకోవట్లేదు. మీకోసమే చూపిస్తున్నా. అండ్ మెన్స్ వేర్ ఫీమేల్‌కి ఇట్లా ఇవైతే కొంచెం కాస్ట్ ఎక్కువుంటాయి. ఇవి స్టార్టింగే 700, 1200 అలా చెప్తారు. ఆల్మోస్ట్ 600కి ఇచ్చేస్తారు. ఆ ప్యాంట్స్ అండ్ షర్ట్స్. ఇవి లైక్ ఏమంటారో ఇవి సాయి చూస్తున్నాడు యానిమే క్యారెక్టర్స్ అంతా. ఎవడు లోకి ఇప్పుడు తింటే హెడ్ నుంచి టో వరకు అన్నీ దొరుకుతాయి. ఇంట్లో వంట రూమ్ నుంచి బెడ్‌రూమ్ వరకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చిన్న బ్రాస్ ఐటెమ్స్ కూడా బావున్నాయి. చెప్పులు ఇవి ఏవి తీసుకున్నా కూడా రూ. 250 అన్నారనుకుంటా. అండ్ ఇవి రూ. 350 కుర్తీస్. సో, బావున్నాయి. కానీ నేను అన్నీ లైక్ టాప్స్ తీసుకుందాం అనుకున్నా. సడెన్‌గా చూస్తే అందరూ షాపులు తీసేసన్నారు. ఏంది అని చూస్తే పోలీసులొస్తున్నారు. ఈరోజు అఫీషియల్‌గా క్లోజ్ గదా! అందుకు వీళ్ళంతా షాప్స్ అన్నీ తీసేస్తున్నారు టకటక అని. ఇవి ఫేక్ లైక్ బ్రాండెడ్ వాచెస్ మేము చూడ్డానికొచ్చాము. బానే ఉన్నాయి చూడ్డానికి. అంతేమి దారుణంగా లేవు. అండ్ మళ్ళీ వచ్చా టెడ్డీ బేర్ షాప్‌కి. అమ్మాయిలన్నాక ఇట్లాంటి క్యూట్ క్యూట్ టాయ్స్ అన్నాక ఆగుతదా? చూస్తుంటే చూడాలనిపిస్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ ఎక్కడికి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ చెప్పాను గదా! మళ్ళీ తీసుకున్నా నేనిక్కడ ఇయర్ రింగ్స్. సో, ఎంత 20, 30 రూపీస్ అంతే. ఏవి తీసుకున్నా గూడా 20, 30 రూపీస్. క్యూట్‌గున్నాయి గదా! ఇవి. అండ్ వీళ్ళ దగ్గరే లోపల ఇంకొక స్టాల్ గూడా ఉంది. అక్కడ 150 రూపీస్. ఇవంతా కలెక్షన్ 150 రూపీస్‌ది. బావున్నాయి ఇవి గూడా. పార్టీకి కానీ, ఏదైనా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకి మంచిగుంటది. అన్ని డ్రెస్ మీదకి ఒకటి కలర్‌కొకటి తీసుకున్నా గూడా మీకు మొత్తం ఇయర్ అంతా మళ్ళీ షాపింగ్ చేసే పనుండదు. అన్నున్నాయి ఇక్కడ కొనడానికి. में सारे लोन और क्रेडिट कार्ड दिख जाते हैं और यहीं से उन्हें पता चला कि किसी ने उनके नाम पे फेक ఇప్పుడే కార్‌లోకొచ్చాం. 3 అయితుంది. కరెక్ట్ 10:30కి స్టార్ట్ చేసిన. 3 అంటే ఇంక మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంతసేపు అయిందో షాపింగ్ చేయడానికి. ఏంటి అంటే ప్రోడక్ట్స్ ఉన్నాయి కానీ డ్యామేజ్ ఉంటాయి, మరకలుంటాయి, లూజ్ ఉంటది, టైట్ ఉంటది. అవన్నీ ఇంగ మనం చూసి చూసి తీసుకోవడానికే ఇంత టైం పడతది. సో, ఆల్మోస్ట్ ఒక 3000 షాపింగ్ చేసి ఉంటా అని నేను అనుకుంటున్నా. సో, ఇంటికెళ్ళినాక క్యాలిక్యులేట్ చేయాలి. ఏది కూడా మోర్ దాన్ 300, 350 రూపీస్‌కి మించి ఏది రీచ్ అవ్వకుండానే తీసుకున్నా నేను. ఎందుకంటే ఇంత చీప్‌గా మనకు దొరకదు కాబట్టి. మళ్ళీ ఇంటికెళ్ళి ఇవన్నీ అలానే ఏసుకోకూడదు. వాష్ చేసి ఏసుకోవాలి. వాయిస్ గూడా పోయింది. తినలేదు. తినాలి. పోయి ఆకలైతుంది. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళిపోతామా అని అనిపిస్తుంది. సో, ఫైనల్‌గా బృందావన్‌కొచ్చాము. ఇది చార్ధామ్ అనేసి ఇక్కడుంటది. చాలా బావుంది. కానీ మాకెళ్ళడానికి అస్సలు కుదరట్లేదు. మాక్సిమం నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ట్రై చేస్తాం. చలో బాయ్ బాయ్. రేపు కలుద్దాం.